అమరావతిలో ప్రధానమైనటువంటి సమస్య ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చిందల్లా పెనుమాక ఉండవల్లి రైతులు తాము భూములు ఇవ్వడానికి నిరాకరించడం, ఆ భూములు లాక్కోవడం. కోర్టులోనే వాళ్ళకి పరిహారం చెల్లిస్తామని ప్రభుత్వం అంటుంది. మాదంతా చిన్న చిన్న కమతాలు, మీరు ఇచ్చే పరిహారం జెన్యూన్ కాదని రైతులు అంటారు. ఎమికబుల్ సొల్యూషన్ లేదు. ఇక్కడ వీళ్ళనేది 4,00,00,000 ఇప్పుడే పలుకుతోంది. ఎప్పటినుంచో మాదంతా కాస్ట్‌లీ అని వీళ్ళంటారు. లేదు, అమరావతి వల్ల ఇప్పుడు రేట్లు పెరిగినాయి. అంతకుముందుతో పోల్చుకుంటే 3 రెట్లు. ఇప్పుడు అందుకని వీళ్ళు ఇవ్వనంటున్నారని వాళ్ళంటారు. మా భూమి ఇవ్వాలో లేదో ప్రభుత్వం ఎవరు డిసైడ్ చేయడానికని వీళ్ళంటారు. అమరావతి బాగుపడేటటువంటి దాన్ని చెడగొట్టడానికి కుట్రలు బన్నుతా వైసీపీని లాక్కొచ్చారని వీళ్ళంటారు. మొత్తం మీద భూములైతే తీసేసుకున్నారు. కానీ కింద పడి డొల్లినటువంటి ఆ రైతు యొక్క భూమి హక్కు కోల్పోయినట్టే కదా! నిజమైనటువంటి పరిహారం ఇచ్చి, ఆ పరిహారం సఫిషియెంట్‌గా అయితే బానే ఉంటుంది. అలా కాకుండా ఆ పరిహారం దగ్గర ఎమికబుల్ సొల్యూషన్ లేకుండా దౌర్జన్యపూరితంగా తీసుకున్నటువంటిది ప్రస్తుతానికి సంతోషమే. అమరావతి కోరుకునేటటువంటి వాళ్ళు బాగానే జరుగుతుందని అనుకుంటారు. అదే సందర్భంలో బాధపడేటటువంటి వాళ్ళ ఇప్పుడు అమరావతి రైతుల ఘోష జగన్ ప్రభుత్వానికి దెబ్బ కొట్టినట్టు, ఈ ఘోష తెలుగుదేశం ప్రభుత్వానికి ఇబ్బంది పెట్టకుండా ఉండాలని వాళ్ళు కోరుకుంటారు. ఏం జరుగుతుందో చూద్దాం భవిష్యత్తు.